అన్న ఆలోచనలు, ఆకాంక్షలు ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ కూటమికున్న రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయినటువంటి లోటు బడ్జెటే కారణం. అయినా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దానికి మనందరూ సహకారం ఉండాలా, మనందరూ ఆశీస్సులు ఉండాలా. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, యువనేత నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం ప్రజల్లో ఉండి కష్టం చేయాలని కూడా కోరుకుంటూ, ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఓ పార్లమెంటు సభ్యుడు ఎలా ఉండాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఎంపీలంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చి ఎమ్మెల్యేల కార్యక్రమం పెడితే దండం పెట్టి ఎప్పుడో 2 ఏళ్లకు 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి వచ్చి మళ్ళీ 5 ఏళ్లకి ఎలక్షన్కి వచ్చే ఎంపీలు కాకుండా ఓ పార్లమెంటు సభ్యుడు అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, నిరంతరం అందుబాటులో ఉండాలా, చేతనైనంత వీలంతా చేయాలని చెప్పిన ఉద్దేశంతో కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా దేవుడు వారికి అపార సంపద ఇచ్చారు కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన సంపద ప్రజలకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో 1 కాదు, 2 కాదు, 3 కాదు అనేక రకాల సేవా కార్యక్రమాలు బీబీఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ దేవుడి ఆశీస్సులతో నిర్వహిస్తున్నారని చెప్పని మీ అందరూ కూడా సడన్గా ఈరోజు అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల పరిష్కార విషయంలో అనేక విషయాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ముందు పెట్టి వారిని ఎత్తిన గురుతర బాధ్యతలు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ద్వారా ఇతర ఎంపీల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు కేంద్రం నుంచి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, అన్న నాది మీది కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులది మీది కానీ కేవలం రాజకీయ బంధం కానే కాదు, మనది మానసికమైనటువంటి బంధం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఏదైతే మీ ఇల్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, ఏదైతే మీ యొక్క విపిఆర్ కళ్యాణ మండపం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కూడా మీకు ఇంటి లాంటిది, మీకు సొంత ఇంటి లాంటిది. నెల్లూరు రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంపీగా కంటే కూడా ఒక కుటుంబానికి పెద్దన్నగా మీతో అన్ని రకాల కూడా ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆదరిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మీరు నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అయినా నెల్లూరు రూరల్ మీ సొంత నియోజకవర్గం, కోవూరు అంటే మీ సొంత నియోజకవర్గం కాదు. కోవూరు నెల్లూరు రూరల్ రెండు కూడా 2 కళ్ళలాగా మీరు భావించాలని చెప్పి కూడా అంటే నెల్లూరు రూరల్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ కార్యకర్తల సమస్యల పరిష్కార విషయంలో కానీ మీరు నెల్లూరు రూరల్ని ప్రత్యేకంగా చూడాలని చెప్పని ఆ ప్రత్యేకంగా మీరు చూసి వాటితో మీకు ఉన్నటువంటి బంధం అనుబంధాన్ని ఇంకా పెంపొందించుకోవాలని మీది సొంత నియోజకవర్గం కింద కోవూరుని ఏ విధంగా ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు కాబట్టి మీరు భావిస్తారు, దీన్ని కూడా భావించాలని మిగతా నియోజకవర్గాల కంటే కూడా మీరు ఇటు అందరినీ సమానంగా చూస్తారు. కానీ మీ దగ్గర మేము కాస్త అధిక ప్రాధాన్యత లేదు కానీ మా రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కోరుకుంటున్నాం. ఆ హక్కు మాకుంది. ఎందుకంటే మీతో ఇష్టపడి రాజకీయ బంధం, మానసిక బంధం అన్ని కలగలిపి బంధాలతో మీతో ప్రయాణం చేసిన వ్యక్తులు మీ పూర్తి సహాయ సహకారాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు నన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఓ పార్లమెంటు సభ్యులుగా సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు కూడా మీ పూర్తి సహాయ సహకారాలు నాకు నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ అందించాలని చెప్పి నేను కోరుకుంటూ భవిష్యత్తులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కాదు మరింత ఉన్నత స్థానానికి ఎదుగుతారు, ఎదుగు తీరుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాసం నాకుంది. ఆ
ఆ దేవుడి దయ మీకుంది, ప్రజల ఆశీస్సులు మీకున్నాయి. ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క మనం వచ్చే దారిలో ఆ కనుపట్టుపాడు ఫ్లైఓవర్ కానీ భుజనెల్లూరు ఫ్లైఓవర్ కానీ ఈ రెండు కూడా వేగవంతంగా జరుగుతున్నాయంటే నేను చేయించగలుగుతున్నానంటే దానికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇదే కాదు, ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జి భక్తవత్సల నగర్ కొండాయిపాడు గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి 70-80 మంది ప్రజలకి సంబంధించిన సమస్య, దశాబ్దాల కళ. ఆ కళ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో ఒక దశ దాకా తీసుకుని వచ్చాం. ఏ రోజైనా అది ఈ రోజా రేపా ఏమిటో మనాడ పక్కన పెడితే ఏ రోజైనా కూడా రైల్వే శాఖ దానికి టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంపీ నిధుల కింద వారు ఇచ్చిన నిధులతో అనేక కార్యక్రమాలు చేశాం. ఇంకా కూడా వారిని ఎత్తిన ఒక బాధ్యత పెట్టాం. ఏమిటా బాధ్యత అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేశా అని నేను చెప్పను, కానీ చేయాల్సింది చాలా ఉంది. నా శక్తికి మించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, అధికారుల సహాయ సహకారాలతో, మీ ఆశీస్సులతో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, మరో మంత్రి ఆనంద రామారెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో, కలెక్టర్ కమిషనర్ సహకారంతో నా శక్తి పూర్తి చేశా. కానీ తక్షణం నా ముందుండేది నేను చేసి తీరాల్సింది ఒకటి ఉంది. ఇప్పటికే నేను మీకు 3 సార్లు విషయం చెప్పా, మీరు కూడా స్పందించారు. ఏమిటంటే ఏమిటమ్మది ఏంటమ్మా కొట్టేపాడం కలుసు ములుమూడి కలుసుల దగ్గర పిచ్చి కొట్టేపాడం వీటి కోసం ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టారు. కాస్త సమయం తీసుకొని చేస్తానని కూడా మాటిచ్చారు. కానీ సమయం తీసుకొని చేస్తా అనే దానికంటే కూడా నేను ఎప్పుడు సంతోషపడతానంటే ఆ జీవో చేతి కాగితం వస్తే ఆ రోజే పని లేక దానికి విపిఆర్ అన్న పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణ ప్రియతమ నాయకులు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ నాయకులు ఈశ్వరన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమ ఆర్గనైజర్ మనందరి ఎమ్మెల్యే అయిన శ్రీ కోటరెడ్డి శ్రీరెడ్డి గారికి, అదేవిధంగా కోటరెడ్డి గిరిరెడ్డి గారికి, మాజీ మేయర్ వానశ్రీ గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. సోదరులారా, సంవత్సరం అయిపోయింది. ఎన్డీఏ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిపోటు కనుక ఆయన ఈరోజు ప్రకటించి ఒక రౌడీ షీటర్ని పోలీసులు కొట్టిన గోడ